ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలాయ అరుణాచలాయ అరుణ శివాయ నమో నమామి. అరుణాచల శివ తండ్రి, నా కోరిక తీర్చావా, నీ దర్శనం భాగ్యం కలిగించావా, ఎంతో అద్భుతమైన నీ దివ్యధామం దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించావా శివయ్య. అది కుటుంబ సమేత సహిత దర్శనం చేసుకోవాలని కోరుకున్నాను తండ్రి. నా కోరిక తీర్చావా శివయ్య. అంత చల్లని చూపులు, అంత చల్లని దయ. ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఇంకా మరో మంచి వీడియోతో వచ్చానండి జర్నీ. ఇంకా ఇది అరుణాచలేశ్వరుడి దివ్యధామం అండి. ఎంతో ఇష్టమైన సాక్షాత్తు కైలాసనాథుడే నివసించే స్థలానికి వచ్చేసామండి. ఇంకా శివయ్య సన్నిధానంలో ఉన్నానని నా ఆనందానికి మాటలు లేవండి. ఇంకా ఇది మేము ఉండే హోటల్. ఇది ఇంకా గుడి పక్కనే తీసుకున్నామండి రూమ్ అయితే, దేవుడి దగ్గరేని. ఇంకా బాగుంది, రూమ్ అంతా బాగుంది. ఇంకా మీరు అడుగుతారని చిన్న వీడియో తీసానండి, తీసి మీకోసమని పెట్టాను. ఇంకా అక్కడ గుడి దగ్గరేనండి, నడిసి వెళ్ళిపోయాం మేము. అంత దగ్గరలో తీసుకున్నాం. రూమ్ అయితే బాగానే ఉంది, ఇంకా చిన్నదే కానీ బాగుంది. ఇంకా మేము ముందు రోజు సాయంత్రం వచ్చేసామండి అరుణాచలంకి. నేను, మా వారు, మా పాప, ముగ్గురుమేని. శ్రీరంగం చూసుకొని ఇంకా సోమవారం నైటే బయలుదేరిపోయామండి. వచ్చేసరికి 7:30, 8 అయిపోయింది. సోమవారం శ్రీరంగం ఇంకా అలాగే జంబుకేశ్వరం చూసి ఇంకా ఆ రోజు సాయంత్రం బయలుదేరిపోయి వచ్చేసామండి అరుణాచలంకి. వచ్చేసరికి 7:30, 8 అయిపోయింది. ఇంకా ఆ రోజు స్వామివారి దర్శనంకి వెళ్ళలేదు. మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము స్వామి దర్శనానికి. ఇంకా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా చూసేవారికి వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇంకా అలాగే ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా అలాగే 5000 వ్యూస్ రావాలని కోరుకుంటున్నానండి. ఇంకా స్వామి దయ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చేసినందుకు చాలా కష్టపడుతున్నాను, అది ఇష్టంతో చేస్తున్నానండి. అయినా అలాగా లైక్స్ అవి వస్తే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా నాకు చేయడానికి కొంచెం ఇంకా ప్రోత్సహించినట్టుగా ఉంటుందండి. ఇంకా అందరికీ పేరు పేరున అడుగుతున్నాను, థ్యాంక్ యూ. ఇంకా స్వామి దర్శనానికి వెళ్దాం రండి అందరం, నాతో పాటు మీరును. మరుసటి రోజు ఇది ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఆ రోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదండి. వచ్చేసరికి 7, 7:30 అయిపోయింది. ఇంకా ఆ రోజు పడుకుని పోయి తెల్లారి బేలేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా క్షేత్రానికి దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా ఇక్కడ హోటల్కి అయితే వచ్చాము లైట్గా టిఫిన్ చేసి బయలుదేరదామని. ఇంకా హెల్త్ పరంగా కొంచెం బాగోదు, అందుకే కొంచెం టిఫిన్ చేసి బయలుదేరదాము, ఎంత టైం అయినా పర్వాలేదని టిఫిన్ తీసుకున్నామండి. అక్కడ మాకు హోటల్ దగ్గర ఉండే రెస్టారెంటే బాగుంది. ఇక్కడ బకెట్ సాంబార్ ఇచ్చారు, అది ఇంకా బాగుంది. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. 8 కల్లా వెళ్ళిపోయాం గుళ్ళోకి. చాలా ఆనందంగా అనిపించిందండి. శివయ్యని దర్శనం చేసుకున్నందుకు నాకు కలిగిన అనుభూతి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా స్వామి దగ్గరికి వచ్చాను. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను నేను. ఇంకా అరుణాచలం వెళ్దామని అనుకున్నానండి. ఇంకా అనుకొని 3 నెలలైనా అవ్వలేదు, స్వామివారి పిలుపు వచ్చింది. ఇంకా శివయ్య పిలిపించుకున్నదే కాక ఇంకా మంచి దర్శనం అయితే ఇప్పించారండి. ఇంకా అది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నాకు కలిగిన అనుభూతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. శివయ్యని పొగడగా నేనెంత సర్వేశ్వర. ఇంకా శివయ్య అంటే నాకు ఎంతో ఇష్టం అండి. ఇంకా సాక్షాత్ పరమేశ్వరుడే నా చేత మాట్లాడిస్తున్నారు అని నేను భావించి మాట్లాడుతున్నాను.
తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఆ శివయ్య మీద ఉన్న భక్తిని ఇంక మరేటి కాదండి. ఇంకా శ్రీ అపిత కుచాంబ మాత సహిత అమ్మ శ్రీ అపిత కుచాంబ మాత సహిత ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమామి. ఇంకా స్వామివారి దర్శనంకి అయితే వెళ్తున్నామండి. ఇంకా చాలా అద్భుతమైన దర్శనం కలిగించాడు శివయ్య. మీతో పంచుకుంటానండి. అది కూడా నాకు చాలా ఆనందం, ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇంకా శివయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానని ఎన్నో జన్మలు అదృష్టం చేసుకున్నాను నేను. నిజంగా చెప్తున్నానండి. ఇంకా నాతో పాటు మీరు చూస్తారని ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ తీసానండి మీకోసం అని. ఇంకా మీకు చూపించాలి కదా. ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత ఇంకా మీ అందరికీ చూపిస్తున్నానన్న ఆనందం ఇంకా అండి మాటల్లో చెప్పలేను. ఇంకా మీ అందరికీ చూపిస్తున్నాననే ఆనందం ఇంకా వెలకట్టలేనిది. ఇంకా ఈ వీడియోలన్నీ తీసాను కానీ ఎలాగ చేయాలా, ఎలా వీడియో ద్వారాగా ఎలాగా మీకు అందించాలని ఇంకా నా తపన అయితే ఏదైతే ఉందో నిజంగా శివయ్యే నాకు వచ్చి సాయం చేసినంత అదృష్టంగా భావిస్తున్నానండి. ఇంకా వీడియో అయితే తీసాను కానీ ఇవన్నీ ఎడిట్ చేసేసరికి నిజంగా నాకు శివయ్య దగ్గరుండి నా చేత చేయించారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. మరోలాగా తప్పుగా అనుకోకండి. ఇంక దర్శనం చేసి బయటకు వచ్చాకండి కొంతసేపు శివయ్య దగ్గర కూర్చుండిపోయిన అలాగ రాబుద్ది వేయట్లేదు. శివయ్య ఎంత అద్భుతమైన దర్శనం కలిగించారో మీతో చెప్తానండి. ఇంకా స్వామికి దర్శనంకి అయితే మామూలు లైన్లోనే వెళ్ళామండి, క్యూ లైన్లోనే. ఇంకా శివయ్య కనబడతారో లేదో, దర్శనం చేసుకుంటానో లేదో, ఇంకా వెంటనే పంపించేస్తారు కదా అనేసి అనుకొని శివయ్యని తలుచుకొని వెళ్తున్నానండి దర్శనానికి. ఇంకా మామూలు లైన్లో వెళ్తుండగా ఇంకా సడన్గా స్పెషల్ లైన్లోకి పంపించారండి. ఇంకా జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఆ రోజు మంగళవారం కదా, ఇంకా మంగళవారం అది కార్తీక మాసం కదండి. ఇంకా పౌర్ణమి వెళ్ళి ఇంకా 2 రోజులు 3 రోజులు అయిందండి కార్తీక పౌర్ణమి వెళ్ళి. ఇది కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇంకా కార్తీక మాసంలో ఇలాగ స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను అనుకున్నానండి. స్వామి దయ ఇంకా ఎంత దయ అంటే అప్పటి వరకు మామూలు లైన్లోనే వెళ్తుండగా సడన్గా స్పెషల్ లైన్లోకి పంపించారండి. ఇంకా చూడండి నా ఆనందం. స్పెషల్ లైన్లో అంటే ఇంకా స్వామి దగ్గర ఇంకా అటుపక్క ఏం లైన్ లేదండి, స్వామి మనమే. ఇంకా అలాగ కన్నులారా చూశానండి స్వామిని. ఎంత అద్భుతమైన దర్శనం ఇచ్చారో శివయ్య. నిజంగా ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో తండ్రి శివయ్య, నీ దగ్గరికి వచ్చి ఎంత అద్భుతమైన దర్శనం కలిగించావా. నీ దగ్గరికి పిలుపు రప్పించుకోవడమే కాకుండా ఇంకా ఇంత అద్భుతమైన దర్శనం కలిగించావా తండ్రి. ఎలా దర్శనం అవుతుందో, నిన్ను ఎలా చూడాలో. ఇంకా 4 లైన్లు యువతలండి స్పెషల్ లైన్లు. ఇంకా మామూలు లైన్ అయితే 4 లైన్లు ఉన్నాయి. ఇంకా 4 లైన్లు అవతల నుంచి ఇక్కడికి ఇటు పంపించారండి స్పెషల్ లైన్లోకి. చూడండి ఇంకా నా ఆనందానికి అవధులు లేవండి. అక్కడ అరుణాచలేశ్వరుడు అద్భుతమే చేశాడు అనుకున్నానండి నేనైతే. ఇంకా అక్కడి నుంచి నేను వెళ్ళే వరకు పంపించలేదండి పంతులు గారు. అదొక అద్భుతం, ఎంత అదృష్టమో చేసుకున్నాను. ఇంకా మీకు వివరిస్తున్నానండి, మీరు అనుభూతి చెందుతారు. స్వామిని కన్నులారా చూసుకున్నాను. ఇంకా అలాగా వేడిగా అగ్గిలాగా వస్తుందండి. బయటనంతా కొంచెం చల్లగా ఉంది. స్వామి దగ్గర దర్శనంకి వచ్చేసరికి వేడిగా సెగలు. నాకైతే స్పష్టంగా తెలిసిందండి, ఒళ్ళు చెమటలు పట్టినట్టు అయింది. పరిపూర్ణ భక్తితో ఎవరు దేవుణ్ణి స్మరించుకొని దర్శించడానికి వెళ్ళినా తప్పకుండా అనుభూతి చెందుతారు. బుక్ చేసుకోవడానికి కొన్ని నెంబర్లు ఉన్నాయండి. ఇంకా అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఫోటో తీశాను, అది యాడ్ చేశాను చూడండి. ఫోన్ చేసి కనుక్కోండి, ఏవైనా దర్శనాలకి అలాంటి వాటికి చెప్తారేమో. ఇంకా అది నెంబర్ ఉంటే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఫోటో తీసానండి. అంటే బుక్ స్టాల్ అని ఉంది కదా, అందుకని ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఫోటో పెట్టానండి. ఆ నెంబర్లకి కాల్ చేస్తే
ఏమైనా చెప్తారేమో దర్శనాలు కాట్లకి. ఇంకా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని పెట్టానండి. ఇంకా ఇక్కడ అడుగు అడుగున అద్భుతమే. శివయ్య అరుణాచలేశ్వర మంచి దర్శనం కల్పించావయ్యా స్వామి అనుకొని బయటకు వచ్చామండి. ఇంకా శివయ్య సన్నిధానంలో ప్రతి ఒక్కటి విశేషమే, ప్రతి ఒక్కటి అద్భుతమేనండి. ఇంకా అందులో ఈ వృక్షం రాగి చెట్టు ఇంకా అలాగే బిల్వ చెట్టు కలిపి రెండు స్వయంభూగా వెలసినవి. ఇంకా చెట్టు అణువు అద్భుతమేనండి. సిద్ధులు ఉంటారంట, ఇంకొకరు కనిపించినా మన జన్మ ధన్యమే. ఇంకా వాళ్ళని నోటితో పలకూడదండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బల్లులు అండి, సిద్ధులు కనిపించారండి ఒకరు. ఇంకా అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఒకరు కనిపించారు, ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఒక్కడు కూడా కనిపించరంట ఒక్కొక్కసారి. ఇంకా మాకు అయితే ఒకరు కనిపించారండి సిద్ధులు. ఇంకా వాటిని పేరు పెట్టి పలకూడదు కదా, ఇంకా అందుకే మీరు వివరిస్తున్నాను. ఇక్కడ గణేష్ రూపం చూడండి. ఈ చెట్టు అడుగు అడుగున అద్భుతమే. ఇంకా స్వామి ఇంకో ఇక్కడ కనిపించారండి సిద్ధులు. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. ఎంతో అద్భుతం కదా. ఇంకా మీకు స్పష్టంగా తెలియడానికి యారో మార్క్ పెట్టానండి, అదేని. ఇంకా సిద్ధులు మాకు ఒకరు కనిపించారు, చాలు జన్మ ధన్యమైపోయిందండి. ఇంకా చెట్టు చుట్టూ తిరిగామండి, ఒక 5 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని ఇంకా అలాగ ముందుకు వచ్చాము. రమణ ఆశ్రమం దగ్గరికి ముందుకి, అంటే అక్కడ గుడి దగ్గరే స్వామివారు వచ్చి తపస్సు చేసుకున్న ప్రదేశం అంటండి. ఇంకా అక్కడ చిన్నప్పటి నుంచి స్వామివారి ఫోటోలు అన్నీ ఎగ్జిబిషన్లా పెట్టారు. ఇంకా అలా చూసుకొని కోనేరు దగ్గరికి వచ్చామండి. రమణ మహర్షి ఎంతో విశేషం కదా, స్వామి నుంచే ఈ అరుణాచలంకి ఎంతో ప్రాధాన్యత వచ్చింది స్వామివారి నుంచే. ఇంకా రమణ ఆశ్రమం కూడా వెళ్ళామండి. ఇంకా స్వామిని ఇలా నెమ్మదిగా చూసుకొని ఇంకా అడుగు అడుగున స్వామికి 4 గోపురాలు చూసారా. పంచభూతాలకి అధిపతి అయిన శ్రీ పరమేశ్వరుని దర్శనం చేసుకున్నానండి. చాలు ఈ జన్మానికి అనిపించింది. ఇంకా అంత అద్భుతమైన అనుభూతి కలిగిందండి. ఇంకా అగ్ని లింగం దర్శనం చేసుకున్నాను స్వామివారి. ఇంకా ఈసారి కార్తీక మాసం చాలా విశేషం అండి. ఇంకా పంచభూతాలకి అధిపతి అయిన 4 శివయ్యల్ని దర్శించుకున్నాను, శివలింగాల్ని. ఇంకా పృథ్వీలింగం, ఇంకా జలలింగం, ఇంకా వాయులింగం, ఇంకా అలాగే ఇక్కడ అరుణాచలం అగ్నిలింగం దర్శనం చేసుకున్నాను. ఎంతో అదృష్టం, శివయ్య ఎంత మంచి అదృష్టాన్ని ఇచ్చి ఇంత మంచి దర్శనాలు ఇచ్చాడండి. మామూలు క్యూ లైన్లో వెళ్ళడం ఏంటి, స్పెషల్ లైన్లోకి పంపించడం ఏంటి, అంతా శివయ్య అనుగ్రహమే కదా. మీరేమంటారండి కామెంట్స్లో చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి గిరి ప్రదక్షిణానికి. ఆటోలో వెళ్ళామండి. ఆటోలో వెళ్ళామని ఏమనుకోవద్దండి, నాకు ఆరోగ్యం సహకరించలేదండి, అందుకని ఇంకా ఆటోలో పెట్టుకున్నాము. ఆటోలో తిరిగామండి. స్వామివారు అన్ని దర్శనాలు బాగా జరిగాయి. ఇంకా అష్టదిక్పాలకులు నిర్మించిన శివలింగాల్ని దర్శనం చేసుకున్నామండి. అడుగు అడుగున ఎంతో అద్భుతం. ఇంకా స్వామివారిని అందరినీ వరుణలింగం, వాయులింగం, ఇంకా జలలింగం, అగ్నిలింగం, ఆకాశలింగం, ఇంకా యమధర్మరాజు నిర్మించిన యమలింగం, కుబేరలింగం, ఇంకా అన్నీ దాటుకొని వచ్చామండి. ఇంకా ఇక్కడ మోక్ష మార్గం. నాకు జన్మ మళ్ళీ వచ్చినట్టే అనిపించిందండి. మోక్ష మార్గంలో నుంచి వస్తుంటే ఎంత ఆనందం కలిగిందంటే, నేను వెళ్ళలేను ఏది అనుకోలేదండి. ఇంకా స్వామి సంకల్పం అంతా నా చేత చేయించారు. ఇంకెక్కడ అడుగు అడుగున నాకు అద్భుతమే. ఇంకా అలా నిల్చున్నాను, లైన్లో నిల్చుంటే ఇంకా వెనకాతల కొంతమంది అనుకుంటున్నారండి, ఈవిడేం వెళ్తుంది, ఈవిడ వెళ్ళలేదని అనుకుంటున్నారండి. నేను ఏమీ బాధపడలేదు. శివయ్య ఇంకా నాలో ప్రవేశించారో ఏటో, నాకు అసలు లో నుంచి మోక్ష మార్గం నుంచి ఎలాగ వెళ్ళానో ఎలాగ వచ్చానో నాకే తెలియదండి.
అంతా దగ్గరుండి ఆ పరమేశ్వరుడే రప్పించినట్టు చేయించినట్టు అయ్యిందండి నాకైతే. ఇంకా నా ముందే ఒక ఆవిడ ఉంది, ఇలాంటివి ఎన్నెన్నో వెళ్ళాను, ఇది వెళ్ళలేనా అన్నారు. ఇంకా ఆవిడే వెళ్ళలేకపోయారండి. నమ్మో నేను వెళ్ళలేను అనేసి బయటకు వచ్చేసారు. నేను వెళ్ళి ఏమి కాకుండా మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చేసాను. ఎంత ఆనందంగా అనిపించిందో అంతా శివయ్య దగ్గరుండి నా చేత చేయించారని అనుకున్నాను. ఇంక ఇక్కడ రమణాశ్రమంకి వచ్చామండి. ఇంకా 3 ఎంతో అయ్యింది. ఇంకా 3 గంటలకు ఓపెన్ చేస్తారంటే మేము 2:30కే వచ్చేసాము. ఇంకా అరగంట ఎంతో వెయిట్ చేస్తే ఓపెన్ చేశారండి రమణాశ్రమం. నాకు ఒకటి అనుభూతి అండి, నా చెయ్యి పట్టుకొని నాతో తీసుకెళ్ళి అన్ని దర్శనాలు చేయించి నాకు మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినట్టు అనిపించిందండి. నా శివయ్యతో నాకు కలిగిన అనుభూతి మీతో చెప్పుకుంటున్నాను. ఇంకా రమణాశ్రమం, ఇక్కడ రమణగిరి, అరుణగిరి, ఇంకా ఎన్ని పేర్లు పెట్టినా అన్నీ తక్కువ. స్వామి అద్భుతమైన, ఎంతో మహిమాన్వితమైన, ఎంతో శక్తివంతమైన సాక్షాత్ పరమేశ్వరుడు నివసించే అరుణగిరి ఇంకా కొండ ఎక్కుదామని మా పాప అన్నారండి. మా పాప ఎక్కుతాను, మీరు ఉండిపోండి, ఇద్దరు మీరు వెళ్ళలేరు కదా అనేసి అన్నారు. నేను కొంతవరకు వెళ్ళానండి, నడిచాను. ఇంకా నడలేకపోతున్నాను. ఇంకా మనసులో అయితే వెళ్దాము మీదకి అని సంకల్పం ఉంది, వెళ్దామని కోరుకుంది, కానీ ఎక్కలేకపోతున్నాను. గిరి ప్రదక్షిణ ఎలాగ చేయలేదని మనసులో బాధగా ఉందండి. ఇంకా ఆటోలో వెళ్ళామని, ఇంకా ఆరోగ్యం సహకరించక మరి ఆటోలో వెళ్ళి వచ్చాము. ఇంకా కొండ ఎక్కలేకపోతున్నాను. ఇంకా మా పాప ముందుకు వెళ్తుందండి, వెళ్ళిపోయింది. ఇంకా నేను వెళ్తాను, మీరిద్దరు ఉండిపోండి అన్నారు. ఇంకా పాపని ఒక్కరిదాన్ని నేను ఏటి పంపిస్తాను అనేసి మా వారు వెళ్ళారండి. ఇంకా నేను వెళ్ళలేనని కూర్చుండిపోయాను. ఇంకెక్కలేకపోతున్నా, సగం ఎక్కాము, మా పాప ఎక్కుతుంది, నేను ఉండిపోయాను ఇక్కడ ఇంకెక్కలేక. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. చూసారా, నేను ఒక్కటి చెప్తానండి. పరమేశ్వరుడు అద్భుతమైన లీల, భవబంధాలని తెంపేయడం అంటారు కదా, భవబంధాలు విముక్తి అంటారు కదా, అలా జరిగిందండి నాకు. చూసారా, రాలేను అనుకున్నాను, మీద వరకు నడిచి వచ్చానండి. కొండెక్కి అరుణాచలేశ్వరుడు అంత దయా అరుణాచలేశ్వర తండ్రి స్వామీజీ రమణ మహర్షి తీసుకొచ్చినట్టున్నారు. కిందనే ఉండిపోదాం అనుకున్నాను, మా వారు పాప ముందుకు వెళ్ళిపోయారు. నేను నెమ్మది నడుచుకొని మీదకి వచ్చాను. చాలా బాగుంది. అంతవరకు రాను అనుకున్నాను నేను. అంతా అరుణాచలేశ్వరుడి దయ, కొండెక్కించాడు స్వామి. నడుచుకొని వచ్చానండి. మా వారు వాళ్ళు ముందుకెళ్ళి. చూసారా, విన్నారా నా మాటల్లోని? నాకు అదే అనిపించిందండి, భవబంధాలు విముక్తి అని. అక్కడే నాకు కనువిప్పు కలిగేలాగా పరమాత్మ ఎంతో అద్భుత లీల చేశారు. చూసారా, ఇంకా నేను ఎక్కలేని కూర్చుండిపోయానండి. నా మనసు ఒప్పలేదు, గిరి ప్రదక్షిణ చేయలేదు. కనీసం రమణ మహర్షి ఆ నడయాడిన ప్లేస్ అయినా చూద్దాము, వెళ్దాము. ఇంకెప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్ళలేనని మనసులో ఒక భావన. ఆ భావనే పరమేశ్వరుడు కల్పించాడు అనుకుంటున్నాను. వచ్చేసాను, కొండ మీదకి వచ్చేసానండి. నా ఆనందం చూడండి. ఇంకా మా వారు నిజంగా ఆశ్చర్యపడిపోయారు. మా పాపన్న ఎలాగొచ్చావని. ఇంకా అక్కడ కొండ ఎక్కుతున్నప్పుడు అడుగు అడుగున ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అనుభూతి అండి. ఒక్కొక్క కర్మ తొలగుతున్నట్టు నాకు భావన కలిగింది. ఇంకా ఎవరు లేకుండా వచ్చాం, ఎవరు లేకుండా వెళ్ళాలి అనే భావన కూడా కలిగింది నాకు. ఇది ఎంత అద్భుతమో కదా. మరి ఇంకా బద్రికా వృక్షం దగ్గర ఒక ఆవిడ కనిపించి నాకు ఇచ్చారండి ఈ మారేడుకాయ, మీకు చూపిద్దామని. ఇంకా అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదండి, మర్చిపోయాను. ఇంక ఇక్కడ వీడియో తీశాను ఇంటికి రాగానే. ఇంకా ఆవిడకి ఎందుకు ఇవ్వాలనిపించిందో ఇచ్చారు, తీసుకున్నానండి. ఇదేనండి వాళ్ళ వీడియో.
వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని, మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తిరస్తని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.